అప్పుడప్పుడు నాకనిపిస్తూ ఉంటుంది. మగవారిగా పుడితే ఎంత బావుంటుందో అని. ఇదేంటి వింత కోరిక అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఎందుకో. ఇక ఈరోజు హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా సంక్రాంతికి. ఆ సంతోషం ఏమీ ఉండదులెండి. హాలిడేస్ అంటేనే ఇంకా ఎక్కువగా పనుంటుంది రొటీన్ కంటే చాలా కూడా. రోజులైంది కదా అని చెప్పేసి మెట్లు మొత్తం కడిగి చుట్టూతా బాల్కనీలు ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను. హాలిడేస్ స్టార్ట్ అయితే ఇంకేం పనుంటుంది. అదే కదా ఆడవాళ్ళకి. తప్పకుండా ఇల్లు క్లీన్ లేకపోయినా, వంటలు బాగా లేకపోయినా, ఏది సరిగ్గా లేకపోయినా ఎవరినంటారు మనల్నే కదా! అందుకోసం ఇందాకే అని ఒకడు ఆవును చెప్పేసి పట్టుకొనొచ్చాడు అడుక్కోటానికి. వాడేం అవిటివాడు కాదు. కాళ్ళు, చేతులు అన్నీ బానే ఉన్నాయి. కష్టం చేసుకొని బ్రతకచ్చు కదా! ఇలా మూగజీవాల్ని ఇబ్బంది పెడుతూ, ఇల్లిల్లు తిప్పుతూ వాడి పొట్ట పోసుకుంటాడు. కొంతమంది చిన్న పిల్లల్ని సంకలో వేసుకొని ఎండ, వాన ఏది అనక ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు అడుక్కొని తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి డబ్బులు వెయ్యాలి అనిపించదు. కానీ ఇవాళ మాత్రం ఆ గోమాతను చూసి ఇచ్చాను. కనీసం వాటికి ఏదైనా తిండి ఇస్తాడేమో అని చెప్పేసి. మనం ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా మనదే తప్పు కదా! ఇక మొత్తం క్లీన్ చేసేసరికి 2 గంటలు పట్టింది. దాని తర్వాత వంట రూమ్‌లోకొచ్చేసి టిఫిను, భోజనాలు రెడీ చేస్తూ ఉన్నాను. అందుకే అన్నాను. అదేనండి మొదట్లో చెప్పాను కదా! మగవారిగా పుడితే హ్యాపీగా ఉంటుంది. చక్కగా లేచి రెడీ అయిపోయి టిఫిన్ తినేసి బయలుదేరొచ్చు. వాళ్ళ డ్యూటీలకి. మీరు నేను చెప్పిన దానికి అగ్రీ అయితే కరెక్టే అనిపిస్తే ఒక చిన్న లైక్. ఇక హాలిడేస్‌కి ఎక్కడికెళ్తున్నారు? ఏ ఊరు? లేదంటే ట్రిప్పా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.